బ్రేకింగ్ న్యూస్ కాళేశ్వరం అక్రమాలను నిగ్గుదేల్చేందుకు ఏర్పాటైన పీసీ ఘోష్ కమిషన్ విచారణలో జోరు పెంచింది. నేటి నుంచి విచారణ తిరిగి ప్రారంభం కానుంది. ఈ రోజు 14 మంది ఇంజనీర్లు విచారించనుంది జస్టిస్ పీసీ ఘోష్ కమిషన్. రేపు మరో 14 మంది ఇంజనీర్లను విచారించనుంది. ఈ దఫా ఎంక్వైరీ మొత్తం 52 మంది ఇంజనీర్లను ప్రశ్నించనుంది కమిషన్. ఇప్పటికే కమిషన్ కు అన్ని రకాల డాక్యుమెంట్స్ చేరాయి. ఇంజనీర్ల తర్వాత ఐఏఎస్ అధికారులను విచారించి స్టేట్మెంట్లు రికార్డ్ చేయనున్నారు. ఐఏఎస్ల అనంతరం కాంట్రాక్టర్ల విచారణ జరగనుంది. అకౌంట్స్ డిపార్ట్మెంట్ అధికారులను సైతం విచారణ చేయనుంది కమిషన్. నిధుల సేకరణ, నిధుల బదిలీల అంశంపై ఫోకస్ పెట్టింది. ఆ తర్వాత అప్పటి ప్రభుత్వ పెద్దలను సైతం బహిరంగ విచారణకు పిలువనున్నారు. హరీష్ రావు, కేసీఆర్లకు విచారణకు పిలిచే యోచనలో ఉంది కమిషన్. ఇక కాళేశ్వరం 3 బ్యారేజ్లకు చెందిన కీలక అంశాలు ఇప్పటికే సేకరించింది కమిషన్ చీఫ్ జస్టిస్ చంద్రఘోష్. ఇప్పటి కాళేశ్వరం విచారణ తుది దశకు చేరింది. డిసెంబర్లో ప్రభుత్వానికి నివేదిక ఇవ్వనుంది పీసీ ఘోష్ కమిషన్. కాళేశ్వరం అక్రమాలకు సంబంధించి కమిషన్ విచారణ అయితే జోరందుకుంది. దీనికి సంబంధించి తాజా డీటెయిల్స్ మా ప్రతినిధి హేమ అందిస్తారు. హేమ, మొత్తానికి కాళేశ్వరం ప్రాజెక్టులో జరిగినటువంటి అవకతవకల పైన ఇప్పటికే పీసీ ఘోష్ కమిషన్ అయితే చాలా వేగంగా విచారణ చేస్తుందనే చెప్పుకోవచ్చు. ఇప్పటికే పలు దఫాలుగా అటు ఇంజనీర్లను, మరొక వైపు ఎవరైతే డిజైన్స్లో ప్రధానంగా ఉన్నటువంటి ఇంజనీర్లతో పాటు ఎవరైతే టెండర్లు పిలిచిన సమయంలో కీలకంగా ఉన్నటువంటి ఇంజనీర్లను కూడా విచారించింది. ఇక ఆల్రెడీ మొన్ననే ఘోష్ అటు సాటర్డే ఈవినింగే ఘోష్ కమిటీ మొత్తం కూడా హైదరాబాద్కి చేరుకున్నారు. నిన్న మొత్తం కూడా సుదీర్ఘంగా సమావేశమైన తర్వాత ఈరోజు మరి కాసేపట్లో ఎగ్జాక్ట్గా 11 గంటలకు బీఆర్కే భవన్లో విచారణ ప్రారంభం కానుంది. ముఖ్యంగా ప్రధానంగా ఈసారి మాత్రం ఎలా అయినా సరే ఎట్ ఎనీ కాస్ట్ ఈసారి మాత్రం విచారణ అనేది కంప్లీట్ చేయాలి. డిసెంబర్ వరకు కూడా నివేదిక ఇవ్వాలి అంటూ కూడా ఇప్పటికే ఘోష్ కమిటీ నిర్ణయించుకుంది. ఈ నేపథ్యంలోనే విచారణ అనేది బ్యాక్ టు బ్యాక్ చాలా ఫాస్ట్గా కూడా కొనసాగిస్తుందనే చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలో ఇప్పటికే అటు కాక్కి సంబంధించినటువంటి నివేదికతో పాటు స్టేట్ నుంచి ఇచ్చేటటువంటి చాలా కీలకమైనటువంటి విజిలెన్స్ రిపోర్ట్ కూడా ఆల్రెడీ ఘోష్ కమిటీకి చేరింది. మరొక వైపు ఎన్డీఎస్సీ ఏదైతే రిపోర్ట్ ఉంటుందో అది కూడా చేరింది. అయితే లాస్ట్ టైం విచారణ జరిపినప్పుడు ఒక్కసారి మనం చూసుకుంటే ఎవరైతే ఇంజనీర్లు ప్రధానంగా అటు అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్గా ఉన్నటువంటి హరీష్ రావు కానివ్వండి, అప్పట్లో మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పేరు కూడా పదే చెప్పడం జరిగింది. అయితే ఓన్లీ నోటి మాటలతో చెప్తే జరిగిపోదు, దీనికి సంబంధించినటువంటి ఆన్ రికార్డ్ రిపోర్ట్స్ కూడా కావాలి అని చెప్పినటువంటి నేపథ్యంలో గత విచారణలోనే ఈఎన్సీ వెంకటేశ్వర్లు కూడా ఎంటైర్ అసలు కేసీఆర్ కానివ్వండి, హరీష్ రావు చేతి రాతలతో ఉన్నటువంటి రిపోర్ట్స్తో పాటు వాళ్ళ సంతకాలతో ఉన్నటువంటి డాక్యుమెంట్ అన్నిటినీ కూడా ఘోష్ కమిటీకి సమర్పించారు. సో ఇప్పుడు ఘోష్ కమిటీ దగ్గర చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ ఉన్నాయనే భావించవచ్చు. సో ఈ నేపథ్యంలో ఈ రోజు నుంచి ఈ దఫా మొత్తం కూడా విచారణలో 52 మంది ఇంజనీర్లను కూడా ఘోష్ కమిటీ విచారించనుంది. అందులో భాగంగా ఈరోజు 14 మంది ఇంజనీర్లను విచారించనుంది. రేపు మరొక 14 మంది ఇంజనీర్లను విచారించనుంది. కీలకంగా ఇక్కడ మారింది ఏంటంటే అసలు ప్రాజెక్ట్ ఒక మోడల్ అనుకుంటే మోడల్ మళ్ళీ చేంజ్ చేయడానికి గల కారణాలు ఏంటి, మొదటిగా ఒక బడ్జెట్ అనుకుంటే తర్వాత బడ్జెట్ మారడానికి గల కారణాలు ఏంటి, అటు అన్నారం కానివ్వండి, మేడిగడ్డ కానివ్వండి, కాళేశ్వరం 3కు సంబంధించినటువంటి ప్రాజెక్ట్ బడ్జెట్ అనేది కంప్లీట్ అయ్యేసరికి డబల్ అయింది. సో వీటన్నిటిని కూడా ఇంజనీర్లను విచారించనున్నారు. మరొక వైపు ఇంజనీర్లు ఎవరైతే ఉన్నారో ఫైనల్ ప్రాజెక్ట్ అంతా అయిపోయిన తర్వాత ఫైనల్ రిపోర్ట్ మీరు ఏ విధంగా ఇచ్చారు, ముందుగా మీరు టెస్ట్ కట్ అనేది చేయలేదా, మోరోవర్ మొదటిగా వర్షాలు వచ్చినటువంటి సమయంలోనే మేము కాళేశ్వరంలో అవకతవకలు గుర్తించామంటూ కూడా ఇప్పటికే ఇంజనీర్లు చెప్పారు. సో ఈ నేపథ్యంలో వాటికి సంబంధించినటువంటి విచారణ కూడా కొనసాగనుంది. ఇప్పటికే చాలా కీలకమైనటువంటి డాక్యుమెంట్స్ అన్నీ కూడా కాళేశ్వరం కమిటీ ముందుంది. మరొక వైపు ఈరోజు రేపు మరొక రోజు మొత్తం 52 మంది ఇంజనీర్లను ఈ దఫా విచారించిన తర్వాత ప్రధానంగా బ్యూరోక్రాట్స్ని విచారించేటటువంటి ఆలోచనలో కూడా కమిషన్ ఉందని చెప్పుకోవచ్చు. సో ఈ నేపథ్యంలోనే కొంతమంది ఐఏఎస్ అధికారులను కూడా ఇటు ఘోష్ కమిటీ విచారించనుంది. ఐఏఎస్ల విచారణ తర్వాత స్పెషల్ సెక్రటరీతో పాటు సిఎస్లను కూడా విచారించనుంది. మరొక వైపు కాంట్రాక్టర్లను కూడా విచారించేటటువంటి ఆలోచనలు ఉందని చెప్పుకోవచ్చు. మరొక వైపు ఏదైతే నిధులు సేకరణ కానివ్వండి, బదిలీ, వీటికి సంబంధించి కూడా ఈసారి ఫోకస్ పెట్టింది. ఈ నేపథ్యంలోనే
టెండర్లో కీలకంగా ఉన్నటువంటి వాళ్ళను, ఆడిటర్లను, అకౌంట్స్ చూసుకున్నటువంటి వాళ్ళను, ఎంటైర్ అసలు ప్రాజెక్ట్లో ఇన్వాల్వ్ అయినటువంటి ప్రతి ఒక్కరిని కూడా గోస్ కమిటీ విచారిస్తుంది. సో మరొక వైపు ఇటు ఇంజనీర్ల విచారణ అయిపోయిన తర్వాత, ఐఏఎస్ అధికారులను విచారించిన తర్వాత, అకౌంటెంట్స్ని అందరినీ విచారించిన తర్వాత అప్పుడు ప్రభుత్వ పెద్దలుగా ఉన్నటువంటి ఇరిగేషన్ మినిస్టర్ కానివ్వండి, అప్పుడు ముఖ్యమంత్రిగా ఉండి ప్రజెంట్ మాజీ ముఖ్యమంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ని కూడా విచారించే ఆలోచనలో ఇటు గోస్ కమిటీ ఉన్నట్టుగా కూడా తెలుస్తుంది. మరొక వైపు ఎవరైతే హేమ అంటే మొత్తంగా చూసినట్లయితే విచారణ తుది దశకు వచ్చేసింది అనుకోవచ్చంటారా? ఎస్, మొత్తానికి విచారణ తుది దశకు వచ్చిందనే చెప్పుకోవచ్చు. ఎందుకంటే డిసెంబర్లో ఇటు ఎనీ కాస్ట్ నివేదిక అనేది ఫైనల్ రిపోర్ట్ అనేది సమర్పించే పనిలో కూడా ఇటు గోస్ కమిటీ ఉంది. ఈ నేపథ్యంలోనే అటు ఇంజనీర్లు అందరినీ కూడా ఆల్మోస్ట్ విచారించింది. మరొక వైపు ఇంజనీర్లను కూడా ఈసారి 52 మంది ఇంజనీర్లను విచారించనుంది. ఐఏఎస్ అధికారులతో పాటు అప్పుడు ప్రభుత్వ పెద్దలను కూడా విచారించి మొత్తానికైతే విచారణ కంప్లీట్ చేసి ఫైనల్ రిపోర్ట్ డిసెంబర్లో ఇవ్వడానికైతే గోస్ కమిటీ సిద్ధమైందనే చెప్పుకోవచ్చు. రైట్ హేమ, థ్యాంక్ యూ.